నమస్తే. నమస్కారం. సో స్విచ్ వర్డ్స్ కి మనం గత వీడియోలో నెక్స్ట్ టైం చెప్దాము అని చెప్పాం కాబట్టి, సో కౌంటింగ్ ఎలా కౌంటింగ్ కాదు, ఉత్తి కౌంట్. ఒట్టి కౌంటేనా? అంతే. సో కౌంట్ అనేది ఒక స్విచ్ వర్డ్ అన్నమాట. కౌంట్, ఉత్తి కౌంట్ ఎలాగా దాన్ని వాడుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. అంటే చాలా మందికి ఏంటంటే ఎంత కావాలి అనేది వాడికి తెలుస్తుంది. సపోజ్ నేనున్నాను, ఇప్పుడు ఐ వాంట్ మనీ ఇమీడియట్లీ, తొందరగా రావాలి అంటే ఏంటంటే నాకు కనిపించాలి. అది డబ్బు రూపం అవ్వచ్చు, ఇంకో రూపం అవ్వచ్చు, ఇంకో రూపం అవ్వచ్చు, ఏదైనా మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు కౌంట్ ఏం చేస్తాను, నేను ఉత్తి కౌంట్ వాడతాను. ఉత్తి కౌంట్ వాడినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఎందుకని స్విచ్ వర్డ్స్ అంత ఇంపార్టెంట్ అని ఆల్రెడీ చెప్పున్నాను. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి కాన్షియస్ మైండ్ ఏంటంటే రిజెక్ట్ చేసేస్తుంది. మనం కొంచెం ఎక్కువ సపోజ్ వెరీ బిగ్ సెంటెన్స్ విచ్ యూ డోంట్ బిలీవ్, అది సబ్ కాన్షియస్ వరకు తీసుకెళ్ళదు. మనకి తెలుస్తుందా మేడం? తెలుస్తుంది, తప్పక తెలుస్తుంది. ఏంటంటే అది గుర్తురాదు, ఇంకా మర్చిపోతాం దాన్ని. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పక్క రూమ్కి వెళ్ళేదో తెచ్చుకోవాలని మర్చిపోయి పక్కకి వెళ్ళిపోతాం. అది అయిపోయింది అనుకుంటుంది ఒక్కొక్కసారి అయిపోయింది అని మైండ్ లో సెట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అసలు ఎందుకు అన్నట్టు ఫీలింగ్ కూడా వస్తుంది మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్ గా. సో అందుకని స్విచ్ వర్డ్స్ అనేవి చాలా ఈజీగా పనిచేస్తాయి అని చెప్తాం అనమాట. కౌంట్ అనేది మనం ఎక్కువ డబ్బుకే వాడతాం, ఇందాక నువ్వు అన్నట్టు. సో కౌంట్ dash 5,000 rupees now in my office, అంటే స్పెసిఫిక్. ఓకే, ఇన్ మై ఆఫీస్, ఇన్ మై హోమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్పెసిఫిక్ గా ఈ రోజు, టుడే అంటే ఈ రోజు కదా, ఈ రోజు కావాలి అని. అది నీకు ఎవరినో తెచ్చి ఇవ్వడం కానీ లేకపోతే ఒక ఆర్డర్ రావడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. నేను ఇదేంటంటే చాలా నేను క్లాసెస్ తీసుకుంటాను కనుక చాలా వాడి ఉన్నాను నేను, అందుకని ఇది ఇంత చెప్పగలుగుతున్నాను అనమాట. బికాస్ ఇదంతా ఎక్స్పీరియన్స్. అంటే స్పెసిఫిక్ గా ఇంత అమౌంట్ కావాలి అని మనం అనుకోవాలి, అంతే. అనుకుంటూ ఉండడమే. నేనేం చేస్తానంటే ఒకసారి సెంటెన్స్ అనుకుంటా, కౌంట్ పోనీ 5,000 చాలా తక్కువ, కౌంట్ 10,000 టుడే ఇన్ మై ఆఫీస్ అనుకుంటా, అంటే స్పెసిఫిక్ గా ఇన్ మై ఆఫీస్ ఆర్ ఇన్ మై హోమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనుకున్నప్పుడు బ్యాగ్ అని కూడా ఇన్ మై బ్యాగ్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే బ్యాగ్ లో రావడానికి టైం పడుతుంది. నువ్వు తీసి పెట్టాలి హ్యాండ్ అనుకోవచ్చు, హ్యాండ్ అక్కర్లే, ఈ రోజు కావాలి చేతికి వస్తాయి, మనం చేతిలోనే పెట్టుకోవాలి. అదే ఎలా అయినా ఒకటే బీరువాలో పెట్టుకుంటాం లేకపోతే లాకర్ లో పెట్టుకుంటాం, అది చిన్న అమౌంటే కనుక. సో కౌంట్ dash 10,000 rupees today or now again as a switch word అన్నమాట. ఓకే, సో అలాగే ఫైండ్ అనేది కూడా నేను ఇందాక చెప్పాను కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్విచ్ వర్డ్ అనమాట. సో ఫైండ్ అంటే కూడా మనకి అది మైండ్ లోకి వెళ్ళిపోతుంది. మనం కౌంట్ అన్నా కూడా వెళ్ళిపోతుంది, మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు అనమాట. దట్స్ వై స్విచ్ వర్డ్స్ ఆర్ వెరీ ఈజీ టు యూస్ అండ్ తొందరగా రిజల్ట్స్ కూడా ఇస్తాయి అనమాట. సో ఫైండ్, ఓకే, కౌంట్ దిస్ మచ్ నౌ, అది కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫైండ్, డివైన్ ఆర్డర్, కౌంట్, నౌ, డన్. అంటే ఏంటి, ఎంత స్పెసిఫిక్ గా ఉంటే అంత తొందరగా వస్తాయి. ఇవన్నీ కన్కార్డినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం 2-3 స్విచ్ వర్డ్స్ వాడుతున్నాం, అందులో వాడినప్పుడు ఇంకా తొందరగా పనిచేస్తుంది. ఇది కూడా ఏంటంటే ఒక అఫర్మేషన్ కిందే పనిచేస్తుంది. మనం ఏదైనా పాజిటివ్ గానే చెప్తున్నా, నెగటివ్ గా ఏమీ చెప్పట్లేదు. సో ఇదేంటంటే నౌ డన్ అంటే ఆల్రెడీ అయిపోయిందని లెక్క, ఆల్రెడీ నీకు వచ్చేసింది. ఓకే, సో నేను ఎప్పటికైనా లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పేది కూడా ఏంటంటే ఫ్యూచర్ ఆల్రెడీ అయిపోయినట్టు మనం ఆలోచించుకోవాలి. చాలా వీడియోస్ చేస్తున్నాం అదే. సో అలా చెప్పడానికి కూడా ఇది, కానీ సింపుల్ గా చేయాలంటే కౌంట్ 50,000 rupees నౌ, కౌంట్ 50,000 rupees నౌ అన్నా కూడా ఒక స్విచ్ వర్డ్ కింద ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎనర్జీ సర్కిల్స్ చెప్పాను కదా, నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, రాసి కూడా డ్రా చేసి చూపిస్తాను. దాంట్లో ఏంటంటే కౌంట్, నౌ, డన్ పెట్టుకోవచ్చు అందులో. ప్లస్ మీకు ఎంత అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మన లెఫ్ట్ హ్యాండ్ లో పామ్లో రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చాలా మంది టీషర్ట్లు అవి వేసుకుంటారు కదా, ఆమ్ మీద రాసుకోవచ్చు అనమాట. కానీ పామ్ మీద రాసుకున్నా లేకపోతే ఇక్కడ రాసుకున్నా, యూ కెన్ సీ హియర్, వాచ్ పెట్టుకున్న అమౌంట్ నంబర్ ఎనర్జీ సర్కిల్ వేసుకోవచ్చు, రాసుకోవచ్చు గ్రీన్ పెన్ తోటి. రాసుకున్నప్పుడు ఏంటంటే అది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది మనకి కావాలనుకున్నామని. సో ఇంకా తొందరగా అవుతుంది అనమాట. సో అది రావడం అనేది ఏంటంటే ఒక రోజులో రావచ్చు, 2 రోజులు రావచ్చు, 10 రోజులు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్ ఆర్ యువర్ డిజైర్. నీకు ఎంత డబ్బు కావాలి అని.
అలాగే ఏంటంటే ఇది చేసినప్పుడు ఫైండ్ డివైన్ ఆర్డర్, కౌంట్ నౌ డన్ అంటే అప్పులకు కూడా పనికొస్తుంది అనమాట. అప్పు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకో తెల్లమొహం వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇవ్వాలి కదా, మరి అప్పుల వాళ్ళ మీద పడతారు. అలాంటప్పుడు కూడా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఎంత తొందరగా అవుతుంది అనేది వాళ్ళ పట్టి ఉంటుంది, మన పట్టి ఉండదు. మనం చెప్పడం వరకే మన పని. సో వాళ్ళు చేసే వాళ్ళ నమ్మకం పట్టి ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ పట్టి ఉంటుంది, అంటే వాళ్ళ వైబ్రేషన్ పట్టి కూడా ఉంటుంది. సో మన లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పేదే అదే, అంటే బిలీవ్ చేయాలి మనకి దొరుకుతుంది అనేది. ఆతృతతోటి ఆ యాంగ్జైటీ అన్నాను నేను, ఆ ప్రెషర్ తోటి నాకు కావాలి అనుకుంటాం. ఇప్పుడు ఉధృత పెరుగుతుంది కదా, అంటే యాంగ్జైటీ కాదు ఇంకా ప్రెషర్ అనుకుందాం ఒకసేపు, అప్పుడు ఇంకా తొందరగా వస్తుంది, యూనివర్స్ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే.